too many products. So getting expertise in each of these, etc. Again, it takes time. So they want solution to be ready instantly కూడా. సో ఇక్కడ నోటీస్ చేస్తే అందరికీ కూడా త్వరగా అవుట్పుట్ కావాలి. మనం 1 year తీసుకొని చేసిస్తామంటే సో దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్, రైట్? సో ఇక్కడ ఎలా ఉండాలంటే వీ షుడ్ సీ మిడిల్ పాత్. సో కావాల్సిన క్విక్ గా ఎలా ఇవ్వాలి అనేది కూడా వీ హ్యావ్ టు ట్రై టు ఫైండ్ solution in shortest possible. So it's continue, particularly. So మనం KPI tiles etc. So remaining etc. How do we use అనేది మనం చూసాం. Okay. Particularly let's see started. So particularly how do we go with tabs? So tabs కి మనం we thought of icon tab bar, menu and navigation list etc. We'll see a couple of options how it works. Particular గా మనం we take icon tab bar first. So we can use different options కదా. So ఫస్ట్ ఇక్కడ ఎప్పుడైనా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నవి గో అండ్ ఇక్కడ అన్లెస్ మనం ఇక్కడ చూస్తే డిఫరెంట్ ఆప్షన్స్ దెన్ బెటర్ వే వీ కెన్ ట్రై టు ప్రజెంట్. సో ఓన్లీ ట్యాబ్స్ లా కావాలంటే ఇలా తీసుకో. వాట్ విల్ డూ ఇస్ ఐ విల్ యూస్ ట్యాబ్స్ విత్ ఐకాన్స్. సో సంథింగ్ ఆఫ్ సో దిస్ ఈస్ ఇక్కడ ఐ వాంట్ టెక్స్ట్ ఆల్సో. సో ఐకాన్ విత్ టెక్స్ట్. సో ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే మనకి మల్టిపుల్ ట్యాబ్స్ ఇలా ట్యాబ్ స్ట్రక్చర్ లో వచ్చింది. So this is also, so we have 17 options. ఇది పర్టికులర్ ఇక్కడ ఇది చూసి ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అగే సింగిల్ షాట్ దగ్గర ఇచ్చారు. ట్యాబ్స్ ఇక్కడ సెపరేటర్ కూడా యూస్ చేయొచ్చు, టోటల్ కౌంట్ చూపించవచ్చు. సో అండ్ ఇక్కడ కూడా స్మాల్ ఐకాన్ విత్ ట్యాబ్ చూపించవచ్చు ఎక్సెట్రా. సో దిస్ ఈస్ సంథింగ్ మినియేచర్ ఐకాన్స్ వస్తున్నాయి, ఇక్కడ మ్యాక్స్ ఐకాన్స్ వస్తున్నాయి. లెట్స్ సీ వాట్స్ ద డిఫరెన్స్. ఇన్లైన్ హెడర్ మోడ్ విత్ ఐకాన్స్ అని ఉన్నది. స్పేస్ we look at this. So we wanted to have an icon with text. Particularly ఇక్కడ చూస్తే మీకు ఐకాన్ ట్యాబ్ బార్ ఇలా తీసుకోండి. సో ఐకాన్ ట్యాబ్ బార్ ఇన్లైన్ ఐకాన్స్ అని చెప్పి ఇచ్చారు. సో జస్ట్ దిస్ ఇస్ ద వన్ లైన్. సో ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ ఐకాన్స్ హౌ దే డిఫైన్ ఐకాన్ ట్యాబ్ ఇన్లైన్ హెడర్ ఐటమ్స్ కి ఇక్కడ ర్యాండమ్ గా ఐకాన్స్, సో ర్యాండమ్ ఫంక్షన్ తీసుకొని ర్యాండమ్ గా ఐకాన్స్ లిస్ట్ అనేది ఒకటి వాడిచ్చారు. సో ఇలా ప్రొవైడ్ చేసి ఇలా ఇచ్చారు. So this is miniature icons. This is something different from out of all. You can use miniature icons or check. So the inline header icons, and there is some new property which we give miniature icons. Okay. So let's have full control. Let's see more. Yeah. See also. You could use that. We got menu also with icon tab, substatus. These are the new features typically. Previously, we did not have these many options. So if we see this code, దీనికి సోర్స్ కోడ్ లేనట్టు somehow అక్కడ రావట్లేదు. వాట్ హ్యాపెన్? సో సోర్స్ చెక్ చేస్తే తెలిసే బగ్ ఇన్ దిస్ ఐ థింక్, ఆర్ సేమ్ స్క్రీన్ వస్తుంది సోర్స్ కోడ్ చెక్ చేస్తే. దట్స్ ఓకే. సో బేసిక్లీ ఏంటంటే సో మెనూలో కూడా వస్తుంది. మెనూ విల్ సీ మెనూ ఇస్ గుడ్ యాక్చువల్లీ. విత్ ఇన్ ఐకాన్ ట్యాబ్ చెక్ ఏపీఐ ఐకాన్ ట్యాబ్ వెళ్తే సీ హౌ దే గోనా గెటింగ్. సో అగ్రిగేషన్స్ వెళ్తే కంటెంట్ ఐటమ్స్ ఐటమ్స్ యాడ్ చేస్తారు. సో నేమ్ ఇక్కడ సబ్ ట్యాబ్స్ విత్ ఇట్స్ ఓన్ కంటెంట్ అండ్ సబ్ ట్యాబ్స్. సో సబ్ ట్యాబ్స్ తీసుకుంటే రీసెర్చ్ ఫర్ సబ్ ట్యాబ్స్. ఓకే, విల్ ప్లే అరౌండ్. ఐ థింక్ విల్ గెట్ ఫ్రమ్ కంట్రోల్. సో ఇక్కడ స్పెసిఫిక్ గా కంట్రోల్ అయితే లిస్ట్ అవుట్ లేదు సబ్ ట్యాబ్స్. సో ట్యాబ్స్ అవుట్ లో 3 వచ్చింది కానీ సబ్ ట్యాబ్ కోడ్ నాకు విజిబిలిటీ ఉంది సార్. సారీ ఏమైంది? ఐకాన్ ట్యాబ్స్ కోడ్ విజిబిలిటీ ఉంది సార్. tabs ఎక్కడ ఉంది? సబ్ టాబ్స్ గో టు ప్రీవియస్ వెర్షన్. సో మనకంటే యూజువల్ గా ఇది ఏవైతే ఇలిస్ట్రేట్ అయిందో సో ఏపీఐలో చెక్ చేసేటప్పుడు కన్నా సో వన్స్ వీ గెట్ దట్ బేసిక్, సో మేబీ 1.23లోని ఇట్స్ అన్ ఇష్యూ, ఇట్స్ నాట్ లోడింగ్. సో ఇక్కడ స్పెసిఫిక్ ఇప్పుడు సబ్ టాబ్ ఇక్కడ మెనూ సిస్టమ్ ఉంది కదా. సో దిస్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇక్కడ మనం నోటీస్ చేస్తే ఐటమ్స్ తీసుకొని ఇన్ఫోలోని ఓకే ట్యాబ్ ఫిల్టర్ కి మళ్ళీ ఐటమ్స్ వేస్తాం. ఇక్కడ ఐకాన్ ట్యాబ్ బార్ ఐటమ్స్ ఉన్నట్టే ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్ కూడా ఐటమ్స్ ఇచ్చారు. సో దే ఆర్ కాలింగ్ ఇట్ ఎ సబ్ ట్యాబ్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఐకాన్ ట్యాబ్ బార్ ఐటమ్స్ యూజ్ నోటీస్ చేస్తే. సో ఇట్ ఈస్ నెస్టెడ్ విత్ ఇన్ ఐకాన్ ట్యాబ్ బార్ ఐటమ్స్ వరకే ఉండేది అండ్ ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్ ఉంటుంది. బట్ నా ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్ కూడా దే గేవ్ ఐటమ్స్. సో పర్టికులర్ ఇది ఏ వెర్షన్ నుంచి ఉంటుందో కూడా అది కూడా మనం వీ హావ్ టు సీ. నాట్ రాంగ్. ఓకే, దెర్ ఇస్ నో లిమిటేషన్. సో చేంజెస్ అయితే ఇందులో ఏం లేదు. సో దే మైట్ హ్యావ్ మేక్ ఇట్ జనరేట్. ఓకే, దెన్ నో ఇష్యూస్. సో కంపాటబిలిటీ స్పెసిఫిక్ వెర్షన్ తో మనకి లిమిట్ చేయకపోతే ప్రాబ్లం.
సో దెన్ ఇట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో సబ్ ట్యాబ్స్ అనేది వేరే అగ్రిగేషన్ ఏమి ఇవ్వలేదు. సో వేరే అగ్రిగేషన్ ఫీచర్ ఏమని చూస్తున్నాను. సో ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు వన్ మోర్ లెవెల్. సో ట్యాబ్లతో పాటు వీ కెన్ గో విత్. సో విల్ యూజ్ దిస్ ఆప్షన్. ఓకే, సో ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్ కూడా విల్ గో విత్ వన్ మోర్ లెవెల్. సో పర్టికులర్లీ వాట్ ఐ కెన్ డూ ఇస్ take icon tab bar. So icon tab bar again, it's M control, so no additional required. Let's go to section 2. So ఈ section 2 ఏంటంటే, so we should not existing ఉన్న h boxes containers లో ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. So now if we put here, మనకు తెలుసు, so we were setting up in existing h box container లో, so ఆ కంటైనర్ ఐడెంటిఫై చేయడం ఈజీ అవడం కోసం we had this section 2. So icon tab filter తీసుకుంటే I'm just closing this now. Items. Icon tab bar. This is closing items. Icon tab filter తీసారండి. Icon tab filter already it is closing. So ఈ lines indications మనకి help అవుతుంది. So usually icon tab bar, so closing it, etc. So formatting advantage అది using formatting will be able to identify. Pretty printer add చేసుకోండి so that Format section with UFI వస్తుంది. సో UFI డిఫాల్ట్ గా ఒకటి ఉన్నది. సో ఫార్మాట్ ఆర్ పెట్టి ప్రింటర్. సో కలర్ డిఫరెన్స్ కూడా వస్తుంది. సో స్పెసిఫిక్ గా ఉంటుంది. ఈజీ టు ఐడెంటిఫై ఇష్యూస్ ఏమైనా కూడా వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై జనరల్. ఓపెన్ విత్ కొడితే సో UFI లింట్ కూడా ఉంటుంది. సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే బిల్ట్ ఇన్ ఉంటుంది. సో చెక్స్ కి ఇలా ఫార్మాటింగ్ ఎక్సెట్రా. సో ఎనీథింగ్ కెన్ బి యూస్డ్. షో ఫార్మాట్ చేసిందో లేదో somehow it's not in, like we'll see. Formatting in it, so it will allow us to read the code also better. Okay, it's my selection with 80 format. ఇప్పుడు తీసుకున్నాం. ఇక్కడ ఫార్మాట్ సెలెక్షన్ దగ్గర వచ్చినప్పుడు we had option. If you have a language assistant యూజ్ చేయొచ్చు. సో ఎనీథింగ్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను pretty formatter యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ అప్లైడ్ ద ట్యాబ్ స్పేసెస్ ఎక్సెప్ట్. సో ఈ యూజింగ్ దిస్ లైన్స్ గైడింగ్ లైన్స్ మనం closing tag కానీ ఎనీథింగ్ మిస్సింగ్ లేదని we can easily identify. So some of the handy tools in it is that they'll simplify subsequent problems. So this is so right now let's see. So ఇక్కడ మనకి మెనూ అయితే యాక్షన్ వచ్చింది. సో దీనికి we can add different options. So particularly we can remove this one. So let's remove section. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, సో క్లాసెస్ స్పెసిఫిక్ ఐకాన్ ట్యాబ్ వరకు ఈ క్లాసెస్ రెస్పాన్స్ కంటెంట్ ప్యాడింగ్ ఒకటి, SAPUI నో కంటెంట్ ప్యాడింగ్ ఒకటి. సో ఐకాన్ ట్యాబ్ ఒక్కదానికే ప్యాడింగ్ క్లాసెస్ చేంజ్ అవుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మనం ప్యాడింగ్ క్లాసెస్ లో కూడా వీ హ్యావ్ సీన్ పర్టికులర్లీ ఐకాన్ ట్యాబ్ బార్ కంట్రోల్ ఒక్కదానికే సో డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ SAPUI నో కంటెంట్ ప్యాడింగ్, SAPUI కంటెంట్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే పర్టికులర్ గా మల్టిపుల్ ట్యాబ్స్ దగ్గర హ్యూజ్ స్పేస్ మనం యూజ్ చేస్తాం అనుకోండి. సో ఏ కంట్రోల్స్ అప్లై చేయొచ్చు అనేది ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఉంటుంది. దాన్ని బట్టి యూజ్ చేయొచ్చు. వి గో టు మార్జిన్ క్లాసెస్, ఇది కంటెంట్ ప్యాడింగ్. సో ఇది రెస్పాన్స్ కంటెంట్ ప్యాడింగ్ అనేది పర్టికులర్లీ ఐకాన్ ట్యాబ్ వరకు యూజ్ చేస్తాం. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటుంది. సో నో కంటెంట్ ప్యాడింగ్ అనేది ఇన్సైడ్, సో కంట్రోల్ ఇన్సైడ్. సో మనకి ట్యాబ్ యూజ్ చేసేటప్పుడు మనకి సో ఇన్సైడ్ స్పేస్ ఇక్కడ యూజువల్గా ఏమంటే ట్యాబ్స్ యాడ్ చేసినప్పుడు ఈచ్ ట్యాబ్స్ ఎక్సెట్రా యాడ్ చేసినప్పుడు ఈ స్పేస్ అంటే దిస్ ఇస్ స్పేస్ తర్వాత ఇక్కడ కొంత ట్యాబ్ స్పేస్, తర్వాత మళ్ళీ ఇన్సైడ్ కంటెంట్ స్పేస్. సో యూజువల్లీ స్ట్రింక్ అవుతూ ఉంటుంది. సో ఆ కంటెంట్ ప్యాడింగ్ రిమూవ్ చేయాలంటే CSS కి స్పెసిఫిక్ గా నో కంటెంట్ ప్యాడింగ్ ఎక్సెట్రా యూజ్ చేయొచ్చు. లేదా రెస్పాన్స్ మీరు మొబైల్ అట్లా రన్ చేసినప్పుడు ఇంకా స్పేస్ తగ్గిపోతుంది కనుక ఆప్టిమైజ్ చేయడానికి పర్టికులర్ గా నో కంటెంట్ ప్యాడింగ్ ఎక్సెట్రా యూజ్ చేయొచ్చు. ఇక్కడ సినారియో కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ సపోర్టెడ్ ఫర్ ఆల్ దీస్ కంట్రోల్స్ పర్టికులర్లీ. సో మొబైల్ ఎక్సెట్రా యూజ్ చేసేటప్పుడు సో పర్టికులర్లీ రెస్పాన్స్ కంటెంట్ ప్యాడింగ్ యూజ్ చేసి కానీ బట్ we can use either of these three options. Particularly ఇక్కడ ఐకాన్ ట్యాబ్ బార్ కేస్ లోని we have to go for any of these options. సో ఇవన్నిటికి కూడా సేమ్ అప్లై అవుతుంది, బట్ దిస్ ఈస్ వన్ బీయింగ్ యూస్. యూజువల్ గా ప్యాడింగ్ మనం టచ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, బట్ ఈ కేసులో మాత్రం యూజ్ చేయాల్సి ఉంది. లెట్స్ సీ, ఇది ప్రజెంట్ ఇదే ఉంది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఫస్ట్ దేర్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ వన్. సో మల్టిపుల్ ఆప్షన్ అప్లికేషన్ ఎర్రర్స్ ఎక్సెట్రా ఇలా యాడ్ చేద్దాం. సో వన్ మోర్ ట్యాబ్ తీసుకునేటప్పుడు హియర్ వీ కెన్ గో విత్ వన్ మోర్ ట్యాబ్. ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్ ఇక్కడ నోటీస్ చేస్తే ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్ అనేది ఫస్ట్ మెనూ ఐటమ్. ఈచ్ ఆఫ్ దిస్ ఐటమ్స్ ఎక్సెట్రా మనం కంట్రోల్ చేసేది. సో సబ్ ఐటమ్ మెనూ తీసుకున్నట్టు, సో ఈ స్క్రీన్ లో విత్ ఇన్ ది స్క్రీన్ ప్లే చేయడానికి యూజ్ చేసే సబ్ ఐటమ్ మెనూస్ కనుక వీ కెన్ కంట్రోల్. సో మల్టిపుల్ ట్యాబ్స్ కి మల్టిపుల్ ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్. సో విత్ ఇన్ ఐకాన్ ట్యాబ్ దిస్ ఇస్ ఫస్ట్
section. So again, better to have a small placeholder tab one. Icon tab field these items and okay. So this items is ending here icon tab. So if second menu కావాలంటే we have to go with one more tab here, tab 2. So inlo will not go with these many options. So we'll have only 2 tabs. So I'll remove other tabs. So some 2 sections తీసుకుంటాం. సో డాష్ బోర్డ్ లో ఉండే ఎర్రర్స్ ని ఇక్కడ డిస్ప్లే చేయడానికి. సో మనకి 2 tabs వచ్చాయి. సో we'll add one more sections, 2 sections ఇక్కడ. సో what we'll do is, so I'll add save section. సో items ఏదైతే ఉందో, సో icon tab filter. So item, one more item. So this will be my tab. Tab 2, I'll use some charts. ఇందులో charts type we can use bar, line chart, etc. charts, full blown charts, etc. just that we can have one more. Let's call it charts. We'll add one more for pie chart, pie, don't, etc. charts. ఇవి circular charts, అవి linear charts. So basically 2 tabs. So ఈ structure ని we can use it. So particularly ఎప్పుడైనా కూడా మనం basic control మనం samples ని తీసుకుంటే again API reference యూస్ చేసి further గా we'll add additional options కదా. సో ఇలా మైక్రో చార్ట్స్, వీస్ చార్ట్స్, పై చార్ట్స్, డాష్బోర్డ్కి వచ్చారు అప్లికేషన్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ థర్డ్ ట్యాబ్ వీల్ గో విత్ టేబుల్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఏంటంటే ఒకటి యాడ్ చేస్తే మనం రీయూజ్ చేయడం ఈజీ అవుతుంది ఇఫ్ వి నోటీస్ ఇట్. సో మనం 1 by 1 స్మాల్ స్నిపెట్ తీసుకుని మనం యూజువల్గా టోటల్ స్నిపెట్ కాక ఓన్లీ పేరెంట్ ప్రాపర్టీ దాని అగ్రిగేషన్. సో ఈ స్ట్రక్చర్ మనకి అందులో ఉన్న ప్రాపర్టీస్, బేసిక్ ప్రాపర్టీస్ మనకు ఐడియా ఉంది అనుకోండి. సో దాంతో బేసిక్ ఫంక్షనాలిటీ వస్తే దాన్ని ఆన్ టాప్ ఆఫ్ ఐకాన్ యాడ్ చేయొచ్చా, కౌంట్ యాడ్ చేయొచ్చా. సో మన ఏపీ రెఫరెన్స్ హెల్ప్ తీసుకొని ఫర్దర్ గా దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఆల్వేస్ ఏంటంటే విల్ టేక్ ఇట్ స్మాల్. సో ఈ కేసులో ఒకటి యాడ్ చేస్తే వన్స్ దట్ ఈస్ వర్కింగ్ దెన్ వీ వెంట్ ఫర్ అదర్ టైమ్. సో జనరల్ గా ప్రిఫర్ దిస్ వే సో దట్ ఇక్కడ ఎర్రర్స్ చేసేటప్పుడు ఇట్ విల్ ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్స్ విల్ బి లెస్ జనరల్. అండ్ వన్ మోర్ ట్యాబ్ విల్ యాడ్ ఇట్ యాజ్ table. Once again I will take exist. So tab 1 structure నుంచి తీసుకున్నది existing and we use it. I'll call it as or table. So again reports వచ్చేసరికి m table. So table, m table etc. దీనికి సో స్లైట్ చేంజెస్ ఉంటుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రోల్స్, మెథడ్స్ ఎక్సెట్రా కూడా చేంజెస్ ఉంటాయి. సో హౌ డు వి ఇన్సర్ట్ ఆర్ మోడిఫై టేబుల్ అనేది విల్ హ్యావ్ స్లైట్ డిఫరెన్స్. సో m table ఒకటి, grid table ఒకటి విల్ సీ. Table వచ్చేసరికి this is UI table. So this is like equivalent to grid is equivalent to Excel like features ఉంటుంది like function. And third వచ్చేసరికి tree table. So we'll add one more option. So tree table అనేది మనకి it's like nested వస్తుంది. సో ట్రీ స్ట్రక్చర్, సో వన్ బిలో అదర్. సో ట్రీ టేబుల్. సో ట్రీ టేబుల్ యూజ్ కేసెస్ తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ we can see some. ఇది కాకుండా అనలిటికల్ లిస్ట్ రిపోర్ట్ ఉంది. సో దట్ ఈస్ సెపరేట్ ఇలిస్ట్రేషన్ కనుక ఇఫ్ యూ వాంట్ వీ కెన్ పిక్, ఇఫ్ నాట్ వీ కెన్ కీప్ ఇట్. ఓకే, విల్ సీ. నోటీస్ చేస్తే సో వీఆర్ యూటిలైజింగ్ వన్ ప్రాపర్టీ టు స్ట్రక్చర్ ద హోల్ కండి. సో సింగిల్ పేజ్ అప్లికేషన్ ఒకే పేజ్లోనే వీఆర్ యూటిలైజింగ్ దట్ స్పేస్ ఫర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్సెట్రా. సో బేసిక్లీ వీ గాట్ ట్యాబ్ విచ్ రిక్వైర్స్ మనం ఏవైతే ఫంక్షన్ ఒక డాష్ బోర్డ్స్ ఇలా డిస్ప్లే చేసి ఈచ్ డాష్ బోర్డ్ లో ఉండే రిపోర్ట్స్ లో అప్లికేషన్ ఎర్రర్, సిస్టమ్ ఎర్రర్స్ ఇలా ఎక్సెట్రా వచ్చేవన్నీ కూడా వీ వాంటెడ్ టు డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలంటే వీ కెన్ గో అండ్ యాక్సెస్ ఫ్రమ్ హియర్ అన్నట్టు వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్లేస్ హోల్డర్స్ ఫర్ దిస్ వన్. ఇంకో ఆప్షన్ ఏంటంటే సో వీ గేవ్ సెపరేట్ ట్యాబ్. సో వన్ మోర్ ట్యాబ్ వస్తుంది, సెకండ్ ట్యాబ్. సో ఈ ట్యాబ్ దగ్గర విల్ షో ఆల్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ విల్ ప్లే అరౌండ్ ఫర్ మోర్ డీపర్ అనలిటిక్స్. ఇదే ఇన్ఫర్మేషన్ మనకి టేబులర్ లో కావాలనుకుంటే సో వీ హ్యావ్ వన్ మోర్ ట్యాబ్. ఆల్ 3 టేబుల్ ఆప్షన్స్ లో మనం ఇన్ కేస్ సిమిలర్ రిపోర్ట్స్ మనం చూపిస్తే టేబులర్ లోని, సో ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్, సో ఇక్కడ అప్ టు 10 కాలమ్స్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ మోర్ దాన్ 20 కాలమ్స్ ఎక్సెట్రా యూజ్ చేయొచ్చు. ఎక్సెల్ లైక్ ఎడిటింగ్, ఇన్లైన్ ఎడిటింగ్ చేయొచ్చు. ట్రీ టేబుల్కి వచ్చేసరికి అగైన్ ఇట్స్ డిఫరెంట్ యూజ్ కేస్ వేర్ మనం ఒక క్యాటలాగ్ ఆర్ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఎట్లా, సో హైరార్కీ తీసుకునేటప్పుడు ట్రీ టేబుల్. సో డిఫరెంట్ ఆప్షన్స్ లో ఇఫ్ డేటా హ్యాస్ టు బి ప్రెజెంటెడ్ అనేది విల్ ట్రై టు సీ. సో ఈచ్ ఆఫ్ దెమ్ cover different aspects of analytics. So we'll try to see all the scenarios. Clear? And దీనికి let's see few options from here. Icon tab bar లో ఇప్పుడు చూస్తే content padding, background design, block, etc. Tab reordering option. So they can reorder the tab. అది చేయొచ్చు. expandable, expanded, add more, selected key. సో ఈ వెర్షన్
కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ అనేది. సో వీఆర్ యూజింగ్ న్యూ, సో ఇట్ షుడ్ బి ఫైన్. సో ఆల్ అప్పర్ కేస్, సో ఆల్ అప్పర్ కేస్ కావాలన్నా కూడా, సో దిస్ వన్ if you want to make all this uppercase, then we can make them upper. Icon tab nothing, so icon tab filter, let's count. So ఇప్పుడు count యూజ్ చేయాలంటే, సో count we can pick it, count we'll try to use. సో ఈచ్ ఫిల్టర్ దగ్గర మనకి స్పెసిఫిక్ ఇక్కడ ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో చూపించాలంటే చూపించదు. సో ఇట్ మేక్స్ సెన్స్. సో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయనేది ఇక్కడ కౌంట్ అనేది మనం వీ కెన్ యూజ్ దిస్ ప్రాపర్. సో హియర్ విల్ కెన్ షో సమ్ కౌంట్, విల్ టేక్ ఎ నోట్. సో విల్ డైనమిక్ గా ఇక్కడ అప్డేట్ చేయొచ్చు మనం. అప్డేట్ నెంబర్ ఆఫ్ ఇది డైనమిక్ గా మనం అప్డేట్ చేయాలి. సో దిస్ ఇస్ వన్ విచ్ వీ కెన్ సేమ్ గా సిస్టమ్ ఎర్రర్స్ కూడా వీ కెన్ యూజ్. సో ఇక్కడ ఉన్న దాంట్లో అడిషనల్ గా విచ్ ఆర్ అప్లికేబుల్ ఫర్ సినారియో అనేది విల్ సీ. ఇవన్నీ కూడా నోటీస్ చేస్తే, సో వీ కెన్ గివ్ దిస్ యాజ్ ఆప్షనల్ ఫీచర్. సో కస్టమర్స్ మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫస్ట్. ఓకే, బేసిక్ అప్లికేషన్ ఎర్రర్స్ చూపిస్తే సరిపోతుంది. ఇవి సెకండ్ ఐటరేషన్ లో ఎక్సెట్రా మనం ఇలాంటివి పిక్ చేసుకోవాలి. సో ఎడిషనల్ ఫీచర్స్ అనేవి కూడా వీల్ యాడ్ క్యూస్, సో దట్ నెక్స్ట్ రిలీజ్ కి వెళ్ళేటప్పుడు మోర్ ఫీచర్స్ ఎలా ఇస్తారంటే ఇంక్రిమెంటల్ ఫీచర్స్ వీ హ్యావ్ టు ప్లాన్ దిస్ వే. సో వాట్ ఆల్ వీ కెన్ ఐడెంటిఫై అనేది. అండ్ డిజేబుల్డ్ ఎనేబుల్డ్ ఐకాన్. సో ఇక్కడ ఐకాన్ యూజ్ చేయాలంటే వీ కెన్ యూజ్ అన్ ఐకాన్. సో విల్ జస్ట్ యాడ్ సమ్ ఐకాన్. సో ఐకాన్స్ ఆర్ ఎట్ ఫిల్టరబుల్. సో విల్ జస్ట్ సమ్ ఐకాన్. సో ఆల్వేస్ రిసోర్స్ సెక్షన్ లో మనకి అడిషనల్ గా ఉంటుంది. సో జనరల్ గా యూజ్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్, సో థీమ్ డిజైనర్ కి యూజ్ చేస్తాం. యూఐ ఇన్స్పెక్టర్ ఇది టెస్టింగ్ కి షో హౌ టు యూజ్ దిస్. మన దాంట్లో ఎర్రర్స్ ఎక్సెట్రా వేరియస్ వెర్షన్స్ కి వీ కెన్, సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యూస్ఫుల్. సిస్టమ్ ఎర్రర్స్ కి సిస్టమ్ ఎర్రర్స్ వీ కెన్ షో జస్ట్ ఎర్రర్స్. సో ఇక్కడ కపుల్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. సో విల్ యూజ్ వన్, విల్ పిక్ వన్ మోర్. Something of this alert. You can use alert also. So in particular guy, if we see icon color, icon density, interactive key, show all, text direction, etc. So sometimes ఇది inline కావాలంటే, so we can change that also. ఇక్కడ చూసినప్పుడు we'll get notifications. So నాకు తెలిసి we can use the icon here also required. So let's try to please. ఇందులో అయితే మనకి icon tab bar లో చూపించలేదు. Let me see. Not sure if it is there or removed. Let's try. So okay, it icon tab filter కనుక, so when this should support icon tab filter. Why not? So ఇక్కడ కూడా count etc. count, it might not be relevant, but icon we can have. We can use. So ఇది icon tab filter కనుక icon tab filter ఇది ఇక్కడ కూడా మనం on top level కూడా we can use it. Similarly we will use it. This is chart. So and అనలిటిక్స్ పర్టికులర్ తీసుకున్నట్టు, సో సమ్ క్యూస్ ఎక్సెట్రా యాడ్ చేసినట్టు, సో ఇట్స్ ఈజీ టు ఐడెంటిఫై. సో ఇంకొంచెం డీటెయిలింగ్ ఎక్సెట్రా ఇలా ప్రొవైడ్ చేస్తే, సో ఇప్పుడు స్పేస్ కన్సెంట్ అయితే మనం దాన్ని అగైన్ వీ హ్యావ్ టు అవాయిడ్ దిస్. సో ఇక్కడ ట్రంకేట్ అవుతుంది, సో దీన్ని రిడ్యూస్ చేయాలి. సో ఇదేంటంటే మనం ఇట్ డిపెండ్స్ ఆన్ స్పేస్ అవైలబిలిటీ ఎక్సెట్రా. సో ఇఫ్ యూ వాంట్ గివ్ వీ కెన్ గివ్, ఇఫ్ నాట్ వీ కెన్ రిమూవ్ ఇట్. బట్ కాకపోతే ఇట్ గివ్స్ అస్ రిపోర్టింగ్ వ్యూ అయితే వస్తుంది మనకి. సో ఇది టైటిల్ కూడా లెట్స్ రిడ్యూస్ ఇట్, విల్ కాల్ ఇట్ as just రిపోర్ట్స్. సో లెస్ స్పేస్ కావాలనుకుంటే మన ఐకాన్స్ రిమూవ్ చేయొచ్చు, లేదంటే ఇలా తీసి. సో ఇదంటే ఎగ్జిస్టింగ్ ఉన్న కంట్రోల్ మనం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏపీఐ యూజ్ చేసి విచ్ ఆర్ రిలవెంట్ ఆర్ అప్లికబుల్, సో అకార్డింగ్లీ మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే కౌంట్ 3, 4 ఎక్సెట్రా వస్తుంది. సో ఇఫ్ ఇట్ సూట్స్ వీ కెన్ యూజ్ ఇట్. సో ఇక్కడ కంబైన్ టోటల్ కూడా ఇక్కడ చూపించాలనుకుంటే ఇక్కడ కూడా మనం కౌంట్ యాడ్ చేయొచ్చు. సో దెన్ కౌంట్ విల్ జస్ట్ ఇన్ దిస్ కేస్ ఇక్కడ టోటల్ కౌంట్ మేక్ సెన్స్ అనుకుంటే వీ కెన్ యూజ్ it for this. So here count on the property, total count, applications, we రెండు combined count we can give it. In this case it should be something of, so at any time ఇక్కడ టోటల్ ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి అనేది, సో 7 ఎర్రర్స్ ఉన్నాయి అనేది ఇక్కడే తెలుస్తుంది. సో లోపలికి డ్రిల్ డౌన్ అయితే విల్ హ్యావ్ 3 and 4 ఎర్రర్స్. సో టోటల్ ఎర్రర్స్ విల్ బి డిస్ప్లే. సో ఇలా వీ కెన్ యూజ్ సమ్ క్యూస్ టు డిస్ప్లే. సో సేమ్ స్ట్రక్చర్ మనం ఇది ఈ విధంగా అయితే ఇప్పుడు ఇందులోనే మెనూ ఎక్సెట్రా ఆప్షన్స్ వచ్చే కనుక దిస్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. 80 to 90% మనకి ఎంతకన్నా సినారియోస్ అయితే రావు. సో 80% మల్టిపుల్ పేజెస్. ఇక్కడ ఇఫ్ మీ నోటీస్ అప్లికేషన్ లో మాక్సిమం 1 డ్రిల్ డౌన్ వెళ్తాం. ఇక్కడ 3 pages, వీఆర్ ఏబుల్ టు షో 3 pages, 1 on the home page, and వీఆర్ ఏబుల్ టు షో 3 more pages and 3 more pages. టోటల్ 6 to 7 pages చూపిస్తాం. దిస్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. సో ఇక్కడికి వెళ్ళినా కూడా మనం మెనూలో అట్లో కూడా యూజ్ చేసేది సిమిలర్. సో ఆ ఫంక్షన్ అనేది కూడా ఐకాన్ ట్యాబ్ లోనే వస్తుంది ఇప్పుడు. సో మెనూ ఆర్ దిస్ మైట్ నాట్ మేక్ మచ్ డిఫరెన్స్ unless మన హారిజాంటల్ గా ఇది వీఆర్ హారిజాంటల్. సో ఇక్కడ
వెర్టికల్ గా కావాలనుకుంటే దెన్ మెనూ విల్ బి మచ్ సూటెడ్. దీన్ని వి కెనాట్ ప్లేస్ ఇట్ సైడ్ వేస్ పెట్టలేము, వెర్టికల్ గా పెట్టలేము. సో వెర్టికల్ గా కావాలనుకుంటే మెనూకి వెళ్ళాలి, కానీ ఇఫ్ నాట్ ఐకాన్ ట్యాబర్ విల్ ఫిట్ ఫర్ ఆల్ ద సినారియోస్. సో ఇదే ఆబ్జెక్ట్ పేజ్ లో చేసేవాళ్ళం. సో ఆబ్జెక్ట్ పేజ్ లో కూడా ఇట్ ఈస్ కవరింగ్ దోస్ వన్. సో ట్యాబ్ క్లోజింగ్ ఒకటి ఇట్ హ్యాస్ ఆప్షన్. ఈ కేసులో ట్యాబ్ క్లోజింగ్ ఆప్షన్ లేదు, బట్ స్టిల్ దిస్ షుడ్ సఫైస్ ఫర్ ఆల్. సో యూ కెన్ ప్లే విత్ రిమైనింగ్ కంట్రోల్స్ ఆల్సో ఇఫ్ నాట్ everything is covered in icon tab. So moving to third section. So specific dynamic page text ki, object page ki multiple sections, so list controls etc. So particular ఇక్కడ ఏంటంటే, సో ఈ ఏరియాని మనం కస్టమ్ గ్రిడ్ కింద వీ కెన్ ప్రిపేర్ ఎనీథింగ్. సో ఇక్కడ వాట్ విల్ డూ ఇస్, ఈ సెక్షన్ ని అవుట్ సైడ్ అనుకున్న సెక్షన్ ని ఫస్ట్ డాష్ బోర్డ్ సెక్షన్ లోకి విల్ మూవ్ ఇట్. బికాస్ ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ తీసుకున్నాక ఫస్ట్ ట్యాబ్ లోనే మనం ల్యాండింగ్ పేజ్ కింద ఈ రిపోర్ట్స్ అన్ని చూపించాలనుకున్నాం. సో సెక్షన్ 3 కెన్ బి కెప్ట్ ఇన్సైడ్ దిస్. సో మన సెక్షన్ 3 ని వీ కెన్ రిమూవ్ ఇట్. సో ఈ హెచ్ బాక్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మనకు కావాలంటే కూడా యూస్ చేయొచ్చు, బట్ దిస్ ఈస్ బీయింగ్ మూవ్డ్ ఇన్సైడ్ దిస్ ఫస్ట్ ట్యాబ్. సో మన ఏరియా ఏమవుతుంది, సో దిస్ బికమ్ ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ కి ఇక్కడ ఉన్నది కనుక, సో దిస్ సెక్షన్ ఈస్ సెక్షన్ 3 ఐడియల్లీ. ఈ నోటీస్ ఇట్. సో ఇందులో మెయిన్ ఏరియా ఈ ఏరియా అవుతుంది. ఇందులో ట్యాబ్స్ మల్టిపుల్ ట్యాబ్స్ వస్తాయి, రైట్? సో ఐకాన్ ట్యాబ్ ఇనిషియల్ గా మనకు వచ్చేదానికి దిస్ ఇస్ ద డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ సెక్షన్ కంటెంట్ ఏరియా సెక్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఎనీథింగ్ డాష్ బోర్డ్ ఏరియాలో మనం డిస్ప్లే చేయాలనుకుంటే వీ హావ్ టు ప్లేస్ ఇట్ హియర్. దిస్ ఇస్ అవర్ న్యూ సెక్షన్. ఏరియాస్ ఐడెంటిఫై చేస్తేనంటే విల్ నాట్ గెట్ లాస్ట్ వే టు ఇన్సర్ట్ సింపుల్. సో ఇక్కడ చూసారంటే సెక్షన్ 3 ఇక్కడ వచ్చింది కనుక, సో ఇన్స్టెడ్ ఆఫ్ హియర్ ఇట్ విల్ అపియర్ ఇన్ సెక్షన్ 3. విల్ రిమూవ్ అండ్ జస్ట్ కీప్ ఇట్ సెక్షన్ 3 అగైన్. సో డీటెయిలింగ్ ఆఫ్ గ్రిడ్ కి ఏంటంటే వీ కెన్ యూస్ డిఫరెంట్ అప్రోచెస్. మీరు ఇక్కడ కావాలంటే సో హౌ డు వి డిజైన్ అనేది దీన్ని ఇన్ డీటెయిల్ గా మళ్ళీ ఇక్కడ వీ కెన్ స్ట్రక్చర్ హౌ వీ వాంట్. సో హియర్ ఐ హ్యావ్ డన్ ఇట్ ఆల్రెడీ. సో లెట్ మీ షో యూ హౌ. సో ఈచ్ సెక్షన్, సో ఈచ్ స్టైల్ కి ఎక్సెట్రా, సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. విల్ సీ 2-3 వేస్. ఈజియర్ వే ఏంటంటే, సో ఇక్కడ డాష్ బోర్డ్ చూసారంటే ఇవన్నీ కూడా సిమిలర్ రిపీటేటివ్. సో ఇక్కడ ఈచ్ ట్యాబ్ ఎలాగైతే రిపీటేటివ్, ఈచ్ స్టైల్ ఏరియా అలాగే రిపీటేటివ్. సో వన్స్ వి కన్స్ట్రక్ట్ దిస్ డిసైడింగ్ ఆన్ మ్యాట్రిక్స్, ఇది మ్యాట్రిక్స్ లాగా, సో 3x3 ఉండాలా 3x4 ఉండాలి అనేది మనం ఏ ఆస్పెక్ట్ రేషియో డిజైన్ చేస్తాం అనేది దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్. సో జనరల్ గా ఏంటంటే వీ కెన్ స్టిక్ దీస్ రిపోర్ట్స్ విత్ 2 or 3 rows. సో టూ మచ్ డేటా ఇచ్చినా కూడా అగైన్ వ్యూయింగ్ ఇట్ విల్ బి టఫ్. ఇక్కడ ఒకటి మనం డిజైన్ చేస్తాం, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ రిప్లికా. సో డిఫరెంట్ ఆప్షన్స్ కి విల్ యూజ్ ద సేమ్ థింగ్. సేమ్ ఇక్కడ ఐకాన్ ట్యాబ్ ఒకసారి యూజ్ చేసిన హౌ డిడ్ వి యూజ్, సేమ్ వే విల్ జస్ట్ ఫోకస్ ఆన్ వన్. సో ఇది హౌ డు వి కన్స్ట్రక్ట్ అనేది విల్. సో ఇక్కడ పర్టికులర్లీ యూజింగ్ లిస్ట్, సో కాంబినేషన్ ఆఫ్ కంట్రోల్. సో ఒకటి ఫార్మ్ కంటైనర్. సో ఇక్కడ హెచ్ బాక్స్ వి బాక్స్ ఎలాగైతే ఉందో వీ వాంటెడ్ టు హ్యావ్ రోస్ అండ్ కాలమ్స్. సో రోస్ అండ్ కాలమ్స్ కి ఫార్మ్ ఇస్ 1, టేబుల్ ఇస్ 1, లిస్ట్ ఇస్. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది, సో వీ కెన్ యూస్ 3 కంట్రోల్స్ టిపికల్ గా. సో ఇక్కడ ఈ కంట్రోల్ చేయడానికి అంటే, సో వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద క్యూస్. సో హెచ్ బాక్స్ వి బాక్స్ అంటే మనకి హ్యూజ్ కంటైనర్ ఇస్తుంది, కానీ రోస్ అండ్ లైన్స్ కింద మనకి ఇవ్వదు. ఓకే, ఒకటి టేబుల్ ఇస్తుంది మనకి గ్రిడ్ లా కావాలంటే, లైక్ ఐ మీన్ రోస్ అండ్ కాలమ్స్ వైజ్ గా చేయాలంటే. ఇంకోటి లిస్ట్ ఉంటుంది. లిస్ట్ ఏంటంటే వెర్టికల్ గా వస్తుంది. సో లిస్ట్ విల్ గివ్ అస్ వెర్టికల్. ఓకే, టేబుల్ ఏంటంటే మనకి ఎలా వస్తుంది, సో టేబుల్ విల్ గివ్ యూ కాలమ్ అండ్ టేబుల్ విల్ గివ్ అస్ కాలమ్ అండ్ రోస్. సో రోస్ కింద ఇలా డేటా మనం ఇక్కడ ప్రెజెంట్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్ టేబుల్. ఓకే, సో వన్ మోర్ ఇస్ ఫార్మ్. సో ఫార్మ్ ఏం చేస్తుంది, సింపుల్ ఫార్మ్ కూడా ఆల్వేస్ ఇట్ విల్ బి రోస్. మన మల్టిపుల్ ఇన్పుట్, సో లేబుల్ అండ్ ఇన్పుట్ కింద వస్తుంది, లేబుల్ ఇన్పుట్. సో ఇక్కడ యూ హ్యావ్ టు థింక్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రోల్ కింద కాదంటే దిస్ యాజ్ ఎ స్ట్రక్చర్ కింద చూడాలి. లైక్ అంటే స్ట్రక్చర్ అయితే ఇక్కడ మన డేటాని ఎలా ప్రెజెంట్ చేయాలి, సో ఎలా విజువలైజ్ చేయాలి. సో ఇక్కడ కార్డ్ ఫామ్ లో, సో వీఆర్ థింకింగ్ ఇన్ ఏ కార్డ్ ఫామ్. సో కార్డ్ ఫామ్ కింద చూడాలి విచ్ ఆల్ కెన్ అకామిడేట్. సో టేబుల్ రూల్డ్ అవుట్ ఎందుకంటే వీ వాంట్ టు హ్యావ్ మల్టిపుల్ గ్రిడ్. సో ఇక్కడ టూ మెనీ టేబుల్స్ యాడ్ చేస్తాం అనుకోండి, వీ కెనాట్ పుట్ సైడ్ బై సైడ్. ఇక్కడ 4x4 అలా గ్రిడ్ లాగా యాడ్ చేయాలనుకున్నాం. సో టేబుల్ విల్ ఆక్యుపై టూ మచ్ స్పేస్. ఓకే, మనకి వీ డోంట్ వాంట్ టూ మచ్ స్పేస్ టు బి ఆక్యుపైడ్. సో ఇక్కడ టేబుల్ యూస్ చేయడానికి ఏంటంటే, ఇఫ్ వీ హ్యావ్ ఓన్లీ 1 or 2, అంటే మీరు పైన కింద 2 టేబుల్స్ యాడ్ చేయాలనుకున్నాం, దెన్ యూ కెన్ యూస్ టేబుల్. సో 2 రిపోర్ట్స్ డేటా మనం చూపించవచ్చు, అవి వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ వే. దట్ ఈస్ వన్ వే. సో ఇక్కడ వీ వాంట్ షో మోర్ KPI టైల్స్ లాగే, బట్ మోర్ డేటా వీ వాంట్ షో విచ్ కెన్ అకామిడేట్ మోర్ డేటా. సో ఈ కేసులో అంటే, సో కాంబినేషన్ ఆఫ్ లిస్ట్ అండ్ ఫార్మ్ విల్ క్రియేట్ టు accommodate
విత్ ఇన్ ఫామ్ లో లిస్ట్ ఈ రెండు కాంబినేషన్ తోటి విల్ ట్రై టు క్రియేట్ దిస్ కార్డ్. ఓకే, ఇది కస్టమ్ కార్డ్, యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ as a custom card. సో custom card కి సో we'll use these two combination. So previously I have worked on this card. So I could notice this, if we take this snippet, we will just try to see. So we'll go here, we'll add this card. So let's see, and so form tag of it actually. So be checking for form because F tag ఉంది కదా. So let me add. So ఇది UI.layout. So layout of form tag. So we'll add this like this. I'm not wrong. Okay, only form. So if we see, so ఇక్కడ మనకి ఒక కార్డ్ లో వచ్చింది విత్ డిఫరెంట్, బట్ విత్ ఇస్ టూ హై, సో వీ హ్యావ్ టు రిడ్యూస్ దిస్ విత్. అండ్ పర్టికులర్ ఇక్కడ చూసామంటే, సో వీ గాట్ ఆప్షన్స్ టు ఈచ్ లిస్ట్. ఇది లిస్ట్ వస్తుంది, ఈ కంటైనర్ ఫామ్ వస్తుంది. సో ఇఫ్ వీ లుక్ ఎట్ హియర్, టైటిల్ వచ్చేసరికి ఇక్కడ సిఆర్ఎం ఇక్కడ ఏదైతే ఉందో ఫామ్ కి టైటిల్ ఏరియా దగ్గర దిస్ ఇస్ గివింగ్ అస్ ద హెచ్ బాక్స్, ఎలాగైతే వి బాక్స్ ఉందో అలా కంటైనర్ ఇస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ కంటైనర్ ఇస్ ఫామ్. అక్కడ ఓన్లీ టైటిల్ యూస్ చేస్తాం సిఆర్ఎం అని. ఇక్కడ ఏం చేస్తారంటే, సో జస్ట్ సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫామ్ లోనే ఇక్కడ వి బాక్స్ సెక్షన్ చూస్తే ఒక వెర్టికల్ బాక్స్, సో అందులో ఒక కంటైనర్ తీసుకున్నాం. వి బాక్స్ సెక్షన్ లోనే దేర్ ఆర్ టూ పార్ట్స్. ఓకే, సో జనరిక్ గా ఫామ్ కి ఏం చేస్తాం మనం, లేబుల్ అండ్ ఇన్పుట్ ఉంటుంది కదా. సో లేబుల్ అండ్ ఇన్పుట్, సో లేబుల్ అండ్ ఇన్పుట్ ఈచ్ రో ని కంట్రోల్ చేస్తాం. ఒక కంటైనర్ లో ఫస్ట్ రో ఇస్ దిస్ ఈస్ అవర్ లేబుల్ అండ్ దిస్ ఈస్ అవర్ ఇన్పుట్ ఫీల్డ్. టిపికల్ గా ఇక్కడ లేబుల్ యూస్ చేయొచ్చు, బట్ లేబుల్ ఏంటంటే లేబుల్ వాజ్ హ్యావింగ్ లైట్ గ్రే కలర్ షేడ్ వస్తుంది. సో అది డార్క్ టెక్స్ట్ కింద ఈక్వల్ గా కనిపించాలని టెక్స్ట్ యూస్ చేస్తాం, బట్ యాక్చువల్గా ఆల్వేస్ ఫామ్ విల్ బి లేబుల్ అండ్ ఇన్పుట్. ఓకే, మనం మీరు నోటీస్ చేస్తారంటే, సో ఫామ్, ఇఫ్ వి టేక్ ఫామ్, సో మనం ఫామ్ కింద కంటైనర్ యూస్ చేస్తామంటే మీనింగ్ ఏంటంటే, సో వీ హ్యావ్ దిస్ ఈస్ ఫామ్, రైట్. సో ఫామ్ కి ఆల్వేస్ లేబుల్ అండ్ ఇన్పుట్ ఎలా ఉంటుంది. ఇక్కడ లేబుల్ కాకపోతే ఇది లైట్ గ్రే ఫాంట్ వస్తుంది. సో ఇది ఈక్వల్ ఫాంట్ రావడం కోసం టెక్స్ట్ రీప్లేస్ చేస్తాం, బట్ ఆల్వేస్ ఈ కార్డ్ లో లెస్ స్పేస్ ఆక్యుపై చేస్తాడు. సో వీఆర్ రిటైనింగ్ దిస్ కార్డ్ షేప్ ఎగ్జాక్ట్లీ. ఇలా కార్డ్ షేప్ వచ్చి, సో ఇలా మల్టిపుల్ వాల్యూస్, నంబర్స్ ఎక్సెట్రా యూస్ చేయడం కోసం అండ్ అవి క్లిక్కబుల్ అవడం కోసం వీఆర్ యూజింగ్ లిస్ట్. ఇఫ్ నాట్ ఇదే యూస్ చేయొచ్చు. మనకి ఏంటంటే ఇది క్లిక్కబుల్ గా అవ్వాలి అని అంటే అగైన్ లిస్ట్ విల్ అలౌ us to. సో అందుకు ఏంటంటే వీ హ్యావ్ మేడ్ యూస్ ఆఫ్ ఫామ్ విత్ లిస్ట్ కాంబినేషన్. వన్, ఇన్స్టెడ్ ఆఫ్ లేబుల్ వై యూస్ టెక్స్ట్ అంటే, సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ యూనిఫామ్ ఆన్ డిఫరెంట్ షేడ్ ఆఫ్ కలర్ రాకుండా ఉండడం కోసం, ఫామ్ లో సెల్ క్లిక్కబుల్ అవడం కోసం వీఆర్ యూజింగ్. ఓకే, సో ఇక్కడ స్పెసిఫిక్ గా మీరు నోటీస్ చేస్తే, సో ఇది ఫస్ట్ లైన్. సో ఫస్ట్ లైన్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఇదంతా కూడా లిస్ట్ తీసుకోవచ్చు, బట్ హియర్ బిగ్గర్ నెంబర్ కావాలి అనే దానికోసం సో ఐ యూస్డ్ సేమ్ అగైన్ ప్రీవియస్ గా మనం యూస్ చేసిన నెంబర్ కంటెంట్ ని ఇక్కడ యూస్ చేస్తాం. సో నెంబర్ కంటెంట్ ని వి యూస్ హియర్, రైట్. సో సేమ్ నెంబర్ కంటెంట్ హియర్ వీఆర్ యూజింగ్ యాజ్ వన్ ప్రాపర్టీ. సో వన్ ప్రాపర్టీ కింద యూస్ చేసి దిస్ ఈస్ మై లేబుల్ క్యూడెప్ అండ్ దిస్ ఈస్ మై ప్రాపర్టీ కాల్డ్ న్యూమరిక్ కంటెంట్. తర్వాత లిస్ట్ తీసుకొని, స్టాండర్డ్ లిస్ట్ తీసుకొని ఈచ్ ఐటమ్ టైప్ యాక్టివ్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ క్లిక్కబుల్. సో దానికి ప్రెస్ ఈవెంట్ యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రెస్ ఈవెంట్ యాడ్ చేసి మనం ఫార్మాట్ ఆర్ ఫ్రాగ్మెంట్ యూస్ చేసి ఆ అప్లికేషన్ ఎర్రర్స్ అనేవి మనం డీటెయిల్ గా చూపించవచ్చు. సో ఈ సిస్టమ్ లో, సో మన ఐడియా ఏంటంటే, సో ఈ సిస్టమ్ రిపోర్ట్ చూపిస్తాం. ఈ సిస్టమ్ మేబీ ఇట్స్ గోయింగ్ ఫర్ వీక్లీ ప్రొడక్షన్ మూవ్మెంట్ అవుతుంది. ప్రొడక్షన్ మూవ్మెంట్ లేదా అప్గ్రేడ్ అవుతుంది. సో ఈ సిస్టమ్ అప్గ్రేడ్ అయ్యేటప్పుడు డౌన్ టైం చెక్ చేస్తాం, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, సో ఎప్పుడు అప్ అవుతుంది అని చెక్ చేయాలనుకోండి. సో ఎస్ఏపి సిస్టమ్ కి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఇక్కడ హైలైట్ చేస్తుంది. సో సిస్టమ్ ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని యాప్స్ వర్క్ అవ్వట్లేదు. సో సో ఓవరాల్ సిస్టమ్ రిస్టోర్ అవ్వాలంటే బై వెన్ ఇట్ విల్ బి రిస్టోర్డ్ అనేది లాస్ట్ అప్డేటెడ్ టైం కూడా చూపించు, టైం స్టాంప్ యూస్ చేసి వి ట్రైంగ్ టు షో ఏ స్నాప్ షాట్ ఆఫ్ సిస్టమ్ అవైలబిలిటీ. సో ఇదేంటంటే మీరు యూ కెన్ థింక్ ఆఫ్ దిస్ యాజ్ ఏ సో ఫర్ basis team or anyone, they'll monitor this as a tracking report. So in systems down లో ఉన్నాయి, సో this is the tentative time. So instead of checking manual గా ప్రతి సిస్టమ్ కి వెళ్ళి చెక్ చేయకుండా they'll look at this report and they'll know out of 10 systems అంటే ఏ రీజియన్ సిస్టమ్ లో ఏవి వర్క్ అవుతున్నాయి అనేది they can check. So typically we have used a simple form to show number content and list to make it clickable. అండ్ అగైన్ ఇక్కడ లాస్ట్ లైన్ కి అగైన్ ఇది క్లిక్కబుల్ కాదు, టైం ఫిక్స్డ్ వాల్యూ కనుక. సో దానికి అగైన్ ఐ హావ్ టేకెన్ ఏ సింపుల్ లేబుల్ అండ్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ కూడా టెక్స్ట్ తీసుకోవచ్చు, బట్ వి యూస్డ్ దిస్ ఆప్షన్. ఓకే, సో దిస్ ఇస్ సింపుల్ వే టు ప్రిపేర్ కార్డ్. దీనికి అగైన్ మనం మల్టిపుల్ ఐటరేషన్స్ తీసుకోవాలంటే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఐ యూస్ విల్ సే కెన్ కాల్ దిస్ యాజ్
టైల్ 1. సో ఇక్కడ ఐ గివ్ ఇట్ as ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్ మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేయొచ్చు. సో ఐ కాల్ ఇట్ వన్ బై వన్. సో ఫస్ట్ రో ఫస్ట్ టైల్. సో నేమ్ ఐ గివ్ ఇట్ as సేమ్ థింగ్. మనం ఇక్కడ మల్టిపుల్ టైల్స్ రిపీట్ చేసినట్టే, సో ట్యాబ్స్ రిపీట్ చేసినట్టే వీల్ వాట్ గ్రిడ్ వీ వాంట్ టు క్రియేట్ అనేది వీల్ ట్రై టు క్రియేట్ ఇట్. సో ఇక్కడ ఐ గివ్ ఫస్ట్ రో సెకండ్ టైల్. సో హియర్ మేబీ విల్ కాల్ ఇట్ as ఈ స్ట్రక్చర్ అనేది, సో విల్ డూ ద బైండింగ్, డీటెయిల్ బైండింగ్, బట్ ఓన్లీ ద స్ట్రక్చర్ వీఆర్ ఈ స్నిప్పెట్ క్లియర్. సో ఐ మీన్ వీఆర్ యూజింగ్ ఓన్లీ ప్లెయిన్ ఫామ్ ఇన్సైడ్ లిస్ట్ యూజ్ చేస్తాం. డోంట్ గో ఇన్ టు ద బైండింగ్. సో అది మనం విల్ గో టు బైండింగ్ వెన్ ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ యాడ్ చేసిన తర్వాత మనం కంట్రోల్లో డిఫైన్ చేస్తే బైండింగ్స్ ఎక్సెట్రా విల్ వర్క్ ఆన్ ఫ్రమ్ స్క్రాచ్. వీఆర్ క్రియేటింగ్ ఓన్లీ ద కార్డ్ స్ట్రక్చర్. సో యాడ్ చేసేటప్పుడు లెట్స్ సీ. సో ఇక్కడ డూప్లికేట్ ఐడీస్ ఉన్నాయి కనుక సో ఐమ్ జస్ట్ రీప్లేసింగ్ దిస్. ఇది ఫైన్. సో ఇది ఒక వే టు రీప్లేస్ ఇఫ్ వీ వాంట్ టు రీప్లేస్. ఇక్కడ ఎప్పుడైతే మీకు డూప్లికేట్ ఐడీ మల్టిపుల్ చేసేటప్పుడు సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ టు రీప్లేస్ ఐడీస్. అవసరం లేదనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ వాంట్ టు రీప్లేస్ వీ కెన్ యూజ్ ఇట్ టు రీప్లేస్. ఓకే, బేసిక్లీ ఓన్లీ ఐడీస్ ఐ హ్యావ్ చేంజ్. సో యూనిక్ ఐడీస్ ఉండాలి కనుక సో సేమ్ థింగ్ స్నిప్పెట్ కాపీ చేసినట్టు జనరల్గా ఐడీస్ రిమూవ్ చేసి కాపీ చేస్తే ఇట్ బికమ్స్ ఎ టెంప్లెట్. సో వీ కెన్ కీప్ వన్ టెంప్లెట్ హియర్ సపరేట్గా ఇలా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ వన్ వే టు డూ. ఈ రెండు కూడా వీ గాట్ ఇట్ హియర్. సో షుడ్ కమ్ లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ హెచ్ బాక్స్ మిస్ అయింది. సో ఇక్కడ కూడా మనం అగైన్ వీ హ్యావ్ టు యూస్ ఈ కంటైనర్లోనే వీ హ్యావ్ టు టేక్ వన్ కంటైనర్ కాల్డ్ వి బాక్స్. వి బాక్స్ లోని అగైన్ మన టైల్ స్ట్రక్చర్ ఒక వెర్టికల్ కంటైనర్ లోని వీ హ్యావ్ టు పుట్ హారిజాంటల్ కనుక సో విల్ కంట్రోల్ దిస్ త్రూ హెచ్ బాక్స్. సో ఫస్ట్ రో అంతా కూడా రో 1 ఇట్ బికమ్స్ హెచ్ బాక్స్. దిస్ ఈస్ విత్ ఇన్ కంటైనర్ లో ఇక్కడ మనం రో 1 రో 2 ఎక్సెట్రా డిఫైన్ చేస్తాం. రో 2 అంటే ఇది మనకి ఇలా బాటమ్ వచ్చింది కదా, ఇట్ షుడ్ కమ్ ఇన్ హారిజాంటల్. నేను ఇక్కడ కూడా ఇలా కంటైనర్ క్రియేట్ చేసి దెన్ కార్డ్ విల్ ప్లేస్ ఇట్ ఇన్సైడ్. సో స్టెప్ బై స్టెప్ ఎందుకు వెళ్తాం అంటే సో ఈ స్ట్రక్చర్స్ మన కంటైనర్స్ క్రియేట్ చేస్తేనే దెన్ వీ కెన్ గో టు దోస్ ఏరియాస్ అండ్ మనం ఏదైతే కార్డ్ ఇప్పుడు క్రియేట్ చేస్తామో సో ఈ కార్డ్ ని ఐ మేక్ ఇట్ జనరేట్. లెట్ మీ రిమూవ్ ఆల్ ఐడీస్. ఐడి అని ఇస్తాను. సో జస్ట్ యూ కెన్ రీనేమ్ దీస్ ఐడీస్. జనరల్ గా ఎప్పుడైనా ఐడి మనం ఏదైతే ఉందో సో వీ కెన్ యూజ్ దట్ ఇన్ ద సేమ్ విత్ ఐడి ప్రిఫిక్స్ ఎక్సెట్రా యాడ్ చేస్తారు. అండ్ ఈ స్నిప్పెట్ ఇప్పుడు మనం వీ కెన్ యూజ్ ఇట్ రిపీటెడ్లీ. Wherever we have capital ID, we can just use that ID. So either we can use this as a snippet now. So we'll make it this as a snippet for card snippet. So ఇది మనం ఎప్పుడైనా రీయూజ్ చేయాలనుకుంటే we can directly use it as a snippet. So basically కార్డ్ స్ట్రక్చర్ కి డమ్మీ ఐడి యాడ్ చేస్తాం. సో ఐడిని రీప్లేస్ చేస్తే డిఫరెంట్ సిస్టమ్స్ కి యాడ్ చేస్తాం. సో ఇఫ్ నౌ ఇట్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనం ఐడి తీసుకొని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో పర్టికులర్ గా క్యాపిటల్ ఐడి ఎక్కడైతే ఉన్నాయో సో ఐడి వీ కెన్ జస్ట్ రీప్లేస్ ఇట్. సో దట్స్ ఐడియా. సో ఈ స్నిప్పెట్ ఏం చేస్తానంటే సో నౌ వీ హ్యావ్ టు పిక్ దిస్ టైల్ 1 రో 1 దగ్గర యాడ్ చేయాలి, రైట్? సో కట్ ఇక్కడ రో 1 లోని ఇట్ బికమ్స్ సిమిలర్ గా సెకండ్ టైల్ తీసుకొని సో విల్ కట్ దిస్ టైల్. ఎండ్ ఆఫ్ టైల్ కూడా యాడ్ చేసుకుంటే ఇట్స్ మచ్ మోర్ బెటర్. సో దిస్ విల్ బి అవర్ టైల్ 2. సో ఇది మనకి ఇప్పుడు హారిజాంటల్ గా స్పెసిఫిక్ గా రావాలి. సో లెట్స్ ఇక్కడ నోటీస్ చేస్తే వి గాట్ హారిజాంటల్ బట్ రెండు కూడా దే ఆర్ గెటింగ్ కన్కాటినేటెడ్. సో వీ హ్యావ్ టు యూజ్ సమ్ స్పేస్. సో అంటే యూఆర్ ఏబుల్ టు ఫాలో అంటే మనం ఎందుకు ఇలా చేస్తామని. సో ఇక్కడ మనం వి వాంటెడ్ టు హ్యావ్ ఇలా మల్టిపుల్ లేఅవుట్ రావాలి కనుక ఒక వి బాక్స్ తీసుకున్నాం. ఇక్కడ తీసుకొని 3 హెచ్ బాక్సెస్ క్రియేట్ చేసి రో 1 రో 2 రో 3 డిఫైన్ చేస్తాం. కార్డ్ ని ఇండిపెండెంట్ గా ఒక స్నిప్పెట్ లా చేసుకున్నాం. సో దట్ మనం వీ కెన్ జస్ట్ కాపీ పేస్ట్ ఇట్. సో ఒక కార్డ్ ఒకసారి వర్క్ అయిందంటే యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ రోలో ఈ 2 కార్డ్స్ యాడ్ చేస్తాం. సో యాడ్ చేసినప్పుడు మనకి కొంచెం డిఫరెన్స్ వచ్చింది. దే ఆర్ గెటింగ్ టచ్ బట్ యాక్చువల్లీ మనకు కొంచెం స్పేస్ కావాలి. సో ఏం చేస్తామంటే వీల్ రెక్టిఫై విత్ దిస్ వన్. సో వన్స్ ఇది రెక్టిఫై చేసామంటే అగైన్ వీ కెన్ అప్లై ఇంక్రిమెంటల్లీ. సో బేసిక్లీ వీ హ్యావ్ టు ఏదైతే హెచ్ బాక్స్ ఉందో సో ఇఫ్ వీ గో బ్యాక్ సో ఎక్కడికి వెళ్తాం, రో 1 కని వెళ్తాం. సో ఐ గో ఫర్ రో 1. సో ఇఫ్ ఐ సర్చ్ ఫర్ రో 1 సో ఈ క్యూస్ ఏం చేస్తాయంటే సో ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు గో టు దట్ లైన్ ఆఫ్ కోడ్. సో ఇక్కడ రో 1 కొన్న హెచ్ బాక్స్ కి యాడ్ చేయొచ్చు. సో పర్టికులర్లీ ఇక్కడ క్లాస్ తీసుకుంటే సో వాట్ విల్ డూ ఇస్ హోల్ హెచ్ బాక్స్ కి అప్లై అవుతుంది కనుక ఈ ఫామ్ కి తీసుకోవాలి. సో ఐ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద ఫామ్. ఫామ్ ఇస్ కంటైనర్. హెచ్ బాక్స్ తీసుకుంటే ఈ హోల్ దానికి అప్లై అవుతుంది బట్
ఈ కంట్రోల్కి అప్లై చేస్తేనే మనకి స్టాండర్డ్ ఎస్ఏపి మార్జిన్ క్లాస్ చేంజ్ చేస్తుంది. స్టార్ట్లో పెట్టచ్చు, ఎండ్లో పెట్టచ్చు, లేదా రౌండ్ పెట్టచ్చు. సో ఐ విల్ యూస్ రౌండ్, టైనీ మార్జిన్ రౌండ్ ఫర్ కంటైనర్. ఈ కంటైనర్ ఈ కేసులో ఏంటంటే మనకి ఇట్ ఈస్ దిస్ కంటైనర్ ఇస్ ఫామ్. సో ఫామ్కి మనం యాడ్ చేయాలి. ఇఫ్ ఐ యాడ్ ఇట్ ఫర్ ఫామ్, సో ఇక్కడ ఐ యాడ్ ఏపీ యూఐ టైనీ మార్జిన్. సో ఆల్ డైరెక్షన్లోనే మార్జిన్ అనేది యాడ్ అవ్వాలి. సో యూఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. సో ఎలా యాడ్ చేస్తాను, సో లెట్స్ సీ. సో టైనీ మార్జిన్ అయితే యాడ్ అయింది, బట్ ఐ థింక్ స్టిల్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. విల్ ఇంక్రీజ్ టు మీడియం మార్జిన్ అండ్ ఇదే మార్జిన్ మనం విల్ యాడ్ ఇట్ ఫర్ సెకండ్ టైం. స్టైల్ 2 కూడా ఐల్ జస్ట్ యాడ్. ఈ కేసులోనే ఐల్ యాడ్ ఇట్ టు బిగిన్. ఎందుకంటే స్టార్టింగ్ లో కావాలంటే బిగిన్ యాడ్ చేస్తాం, ఎండింగ్ లో కావాలంటే. సో బోత్ ప్లేసెస్ వి యాడెడ్ స్పేస్. సో వీ గాట్ దట్. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫస్ట్ కంట్రోల్ కి ఎండింగ్ లో యాడ్ చేస్తాం, సెకండ్ కంట్రోల్ కి బిగినింగ్ లో యాడ్ చేస్తాం. సో నా ఇట్ లుక్స్ మోర్ అప్రోప్రియేట్ లైక్ ఏ కార్డ్. సో మనకి రౌండెడ్ గా వచ్చి కేఎంఎస్ కార్డ్. సో ఇఫ్ ఇది స్టార్ట్ అయిందంటే, సో దీస్ టూ ఆర్ వర్కింగ్ అంటే, సో వీ కెన్ క్రియేట్ సేమ్ స్టైల్ ఆఫ్ రిప్లికా. కాకపోతే ఇక్కడ నోటీస్ చేయాలంటే, సో ఇక్కడ మనం ఎండ్ బిగిన్ ఇస్తే ఇక్కడ వన్ మోర్ వీ హ్యావ్ టు గివ్ ఇట్. సో ఇక్కడ స్పేస్ ఏం చేస్తాం, సో ఇక్కడ బిగిన్ ఇవ్వాలి కనుక, సో ఐ హ్యావ్ టు డిఫైన్ వన్ మోర్. సో దీని ఎండింగ్ లో కావాలి కనుక ఐ విల్ గివ్ ఇట్ ఎస్ ఎండ్. ఎందుకు ఇస్తున్నాను ఇక్కడ, సో నెక్స్ట్ స్టైల్ యాడ్ చేసినప్పుడు దానికి స్పేస్ రావాలి కనుక, సో ఐ విల్ యాడ్ ఎండ్. సో స్పేస్ ఆఫ్టర్ దానికి బిగిన్ యాడ్ చేయాలి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీనికి ఇక్కడ రావాలంటే మనకి ఎండ్ యాడ్ చేయాలి కనుక, సో బిగినింగ్ లో యాడ్ చేస్తాం, సో ఎండ్ లో కూడా యాడ్ చేస్తాం. నెక్స్ట్ దానికి బిగినింగ్ లో యాడ్ చేయాలి. ఓకే, సో ఫాలో అవుతున్నారు. సో ఎందుకు సిఎస్ఎస్ బిగిన్ అండ్ ఎండ్ యాడ్ చేస్తాం. సో బిగిన్ ఏంటంటే, సో ఈ కంట్రోల్ కి, సో సెకండ్ టైల్ కి బిగినింగ్ లో రావాలి, ఇక్కడ రావాలి, అండ్ ఎండింగ్ లో కూడా రావాలి కనుక వీఆర్ యాడింగ్ ఎండ్. సో వీ హ్యావ్ టు విజువలైజ్ దట్. అలా విజువలైజ్ చేస్తే దానికి మనకి ఏంటంటే, సో వెన్ వీఆర్ యాడింగ్ ఇట్ విల్ గెట్ దోస్ స్పేసెస్. సో ఇక్కడ కూడా వీ యాడెడ్ సిమిలర్లీ. సో ఇక్కడ బిగినింగ్ లోని ఎండ్ లోని వి యాడెడ్, అండ్ బిగినింగ్ అండ్ ఎండ్. సో ఇలా యాడ్ చేయడం వల్ల వి గాట్ దట్. అలాగే టూ మచ్ స్పేస్ తీసుకోవట్లేదు, వీఆర్ నాట్. ఇక్కడ టైనీ యాడ్ చేస్తే ఇలా వచ్చింది. సో ఇక్కడ మీడియం యాడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ లిటిల్ బిట్ మోర్. టైనీ యాడ్ చేసినా కూడా ఇట్ వాజ్ ఓవర్ ల్యాపింగ్. సో మనం రెస్పాన్సివ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా అరేంజ్ అవుతుంది. రెస్పాన్స్ కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏమవుతుందంటే, రెస్పాన్స్ మనం ఇప్పుడు మొబైల్ లో కూడా తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్. సో ఇక్కడ రెండర్ చేసేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇక్కడ కంట్రోల్స్ అన్ని కూడా మనం డెస్క్టాప్ ఓరియంటెడ్ గా తీసుకున్నాం కనుక మనం ఫిక్స్డ్ తీసుకున్నాం. సో ఇది కూడా ప్రోరేటెడ్ గా తీసుకుంటుంది. సో టైనీ మార్జిన్ అంటే అకార్డింగ్ టు మొబైల్ రెస్పాన్సివ్ గా ఇట్ విల్ టేక్ మినిమం. సో వాట్ ఎవర్ వీఆర్ సిఎస్ఎస్ క్లాస్ తీసుకున్నా కూడా రెస్పాన్సివ్. మీరు అన్నట్టు రెస్పాన్సివ్ తీసుకోవచ్చు, బట్ ఐకాన్ ట్యాబ్ బార్ ఎక్సెట్రా తీసుకున్నప్పుడు ఇన్సైడ్ అవి ప్యాడింగ్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాం కనుక ఇట్ విల్ టేక్ టూ మచ్. సో ఇక్కడ మనం చూసే స్పేసెస్ అన్ని కూడా ఇట్ విల్ బికమ్ ఇంటర్నల్ గా ప్యాడింగ్ అవి కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం కాంపాక్ట్ గా పెడతాం. సో వీ వాంట్ టు పుట్ మోర్ కంటెంట్ ఆన్ ద స్క్రీన్. సో అందుకు వీఆర్ ట్రైంగ్ టు కంట్రోల్. ఎందుకంటే కస్టమ్ కార్డ్స్ ఎక్సెట్రా తీసుకున్నాం అనుకోండి, రెస్పాన్సివ్ బిహేవియర్ తీసుకోకపోవచ్చు. వి మిక్స్ ఇన్ ద కంట్రోల్స్. స్ట్రైట్ అవే స్టాండర్డ్ గా ఎస్ఏపి ఇచ్చిన కంట్రోల్ తీసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ విల్ హ్యావ్ టైట్ కంట్రోల్ బికాస్ ఇట్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ రెస్పాన్సివ్ కంట్రోల్. సో ఈ సిఎస్ఎస్ మార్జిన్స్ అనేవి వీ హ్యావ్ ట్వీక్ దిస్ కంట్రోల్. లిస్ట్ ఫామ్ కాంబినేషన్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు లిస్ట్ కి రెస్పాన్సివ్ ఇట్ మై టేక్ మోర్ స్పేస్, నెంబర్ ప్యాడ్ ఎక్సెట్రా ఇట్ మై టేక్ లెస్ స్పేస్. సో ఇక్కడ అన్ఈవెన్ గా అయిపోవచ్చు. రెస్పాన్స్ ఏం చేస్తుందంటే అన్ని కంట్రోల్స్ కి అప్లై చేస్తారు రెస్పాన్సివ్ బిహేవియర్. సో వీ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ సీ, బట్ మిక్స్డ్ రిజల్ట్స్ కూడా రావచ్చు అండి. ఓకే, 100 M కంట్రోల్ అయితే మీరు అన్నట్టు రెస్పాన్సివ్ కంట్రోల్ విల్ బి బెస్ట్ సొల్యూషన్. మనం మిక్స్డ్ యూస్ చేసే కంట్రోల్స్ యూస్ చేసి ఇట్ మైట్ ఎఫెక్ట్ ద ఇంటర్నల్ స్పేసింగ్. విల్ ట్రై ఫర్ వన్. సిమిలర్ గా ఇప్పుడు టైల్ 2 యాడ్ చేసిన తర్వాత, సో ఈ స్నిప్పెట్ ఏదైతే ఉందో, సో విల్ టేక్ దిస్ స్నిప్పెట్. సో ఐ కాపీ దిస్ స్నిప్పెట్. టైల్ 3 యాడ్ చేయాలంటే, సో వీ కెన్ యాడ్ ఫస్ట్ రో థర్డ్ టైల్. సో యూస్ ఐడి కాస్త ఐఎమ్ జస్ట్ రీప్లేసింగ్ ఐడి విత్ ఫీల్డ్ క్లాస్. సో ఇది లైన్ బై లైన్ మీరు 1 by 1 సెర్చ్ చేసి యూ కెన్ డూ ఇట్. సో ఇష్యూ ఐడి టైటిల్ ఓకే, ఇక్కడ రీప్లేస్ కదా. సో వి గాట్ ఇట్. సో సేమ్ ఇక్కడ యాడ్ చేస్తాం. సో దీన్ని కూడా యాడ్ చేస్తారు. ఈ క్యూస్ తీసుకోవడం మనకి నెసరీ. సో ఎస్ఏపి యూఐ మీడియం మార్జిన్, ఎస్ఏపి యూఐ మీడియం మార్జిన్. సో మనం వీఆర్ ప్రీప్లాన్డ్ గా వీఆర్ థింకింగ్ ఆఫ్ వాట్ వీ వాంట్. సో దెన్ దాని కోడ్ కింద వీఆర్ ట్రైంగ్ టు ప్రజెంట్. సో స్టెప్ బై స్టెప్ మనం చేస్తుంటే ఇట్స్ విల్
The same thing we can repeat it a number of times. ఇక్కడ work and again it is still I think previously CPUI medium margin and begin సరిపోయింది. Let's check previous CPUI medium margin. What did we miss? CPUI medium margin begin. I think still something missed. Here and type on the medium margin begin. Okay, ఇక్కడ అన్ని కూడా this is a mistake. ఇక్కడ ఐడి రీప్లేస్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ రీజన్ it got replaced on కొట్టలేదు కదా సంథింగ్ గాట్ మిస్ఫైర్డ్ సో బేసిక్లీ ఐడి అండ్ దిస్ ఇట్ గాట్ చేంజ్డ్ ఆల్ ద ప్లేసెస్ ఈ ఎర్రర్ కానీ అక్కడ ట్రాన్స్లేటెడ్ సో డిఫరెంట్ చూపిస్తుంది సో వీ హ్యావ్ టు బి సో యాక్చువల్గా ఎర్రర్ ఇది కాదు సో మనకి ఐడి ఎర్రర్ వల్ల సిఎస్ఎస్ ఎక్సెట్రా దే ఆర్ నాట్ రెండరింగ్ యాక్చువల్లీ మనం సిఎస్ఎస్ ఫెయిల్ అవుతుంది అనుకున్నాం కానీ బట్ ఇట్స్ నాట్ ద సిఎస్ఎస్ ఇట్స్ సింటాక్స్ ఎర్రర్ ఓకే దిస్ ఫార్మాటర్ ఫంక్షన్ చెక్ చేస్తుంది ఇంకా అక్కడ రాయలేదు కనుక దట్స్ ఫైన్ సో స్టిల్స్ ఇక్కడ ఇష్యూ ఉన్నట్టుంది సో వాట్ ఆర్ వి మిస్సింగ్ సో ఇక్కడ ఏం మిస్ అవుతుంది సో కాన్కర్ కి వి యాడెడ్ స్పేస్ బిఫోర్ ఆఫ్టర్ లేదంటే వి కెన్ యూస్ మార్జిన్ ఆన్ ఆల్ డైరెక్షన్స్ దట్ ఈస్ ఆల్సో ఫైన్ లెట్స్ ట్రై మీడియం మార్జిన్ డైరెక్ట్లీ సో ఆల్ డైరెక్షన్స్ లో లార్జ్ మార్జిన్ అంటారా యూస్ దట్ ఆల్సో సో ఆల్ డైరెక్షన్స్ లో లెట్స్ సి ఇట్ అన్ని కూడా కన్సిస్టెంట్ గా యాడ్ చేయాలి లేదంటే అన్ఈవెన్ లేఅవుట్ అవుతుంది సో అది వీ హ్యావ్ టు వెరిఫై సో లార్జ్ మార్జిన్ సరిపోతుంది సంహౌ సో లార్జ్ మార్జిన్ తీసుకుంటే ఇట్ విల్ బి ప్రాబ్లమ్ ఆన్ టాప్ నోటీస్ చేస్తాం సో వీ టేక్ టూ మచ్ స్పేస్ ఆన్ ద టాప్ సో ఆల్ డైరెక్షన్స్ తీసుకుంటే ఇది ప్రాబ్లం సో వాట్ ఐ విల్ డూ ఇస్ లార్జ్ మార్జిన్ తీసుకుంటే వస్తుంది ఓకే లార్జ్ మార్జిన్ బిగిన్ అండ్ తీసుకుందాం సో దట్ ఓన్లీ మనకి లెఫ్ట్ అండ్ రైట్ కాదు టాప్ వద్దు సో టాప్ ఇఫ్ ఇట్ టేక్స్ టూ మచ్ స్పేస్ అగైన్ ఇట్ విల్ అన్నెసరీ ఆక్యుపై టూ మచ్ స్పేస్ స్క్రీన్ స్పేస్ సో ఇది సరిపోవచ్చు సో వీ హ్యావ్ బట్ ఇవన్నీ కూడా ఈక్వల్ కన్సిస్టెన్సీలో ఉండాలి సో దిస్ ఆల్సో వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ సేమ్ వే సో ఇది సమ్టైమ్స్ ఇట్స్ ట్రిక్కీ సో బేస్డ్ ఆన్ అవైలబుల్ స్పేస్ ఎలా వస్తుంది అనేది ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ టు ఐ విల్ చేంజ్ ఇట్ టు PUI large margin so begin and తీసుకుంటున్నాను begin so we are checking the result so ఎంత స్పేస్ ఉందా సో ఈక్వల్ కన్సిస్టెంట్ స్పేస్ తీసుకోవడం కోసం we are just trying to verify so medium వర్క్ అవుతుందా tiny వర్క్ అవుతుందా అనేది we are just trying to so if we queue here large again it is not sufficient why CPUI large margin begin end okay if we take large ఇది దాన్ని ఓవర్లాప్ అవుతుందా సో ఇట్ షుడ్ టేక్ ఎక్స్ట్రా స్పేస్ నాట్ షూర్ వై ఇట్ ఇస్ మనకి యాక్చువల్లీ ఇక్కడ మీడియం తీసుకున్నప్పుడు స్పేస్ వస్తుంది లార్జ్ తీసుకుంటే బోత్ ఆర్ గెటింగ్ ఓన్లీ బిగిన్ ఇఫ్ ఐ టేక్ ఏదో ఒక్క సైడే యాడ్ చేద్దాం సో లెట్స్ నాట్ యాడ్ బోత్ ప్లేసెస్ సో ఐడియా ఇస్ ఈ కంట్రోల్ కి ఇఫ్ వీల్ యాడెడ్ అండ్ దీనికి వీల్ యాడెడ్ అట్ అండ్ దీనికి వీల్ యాడెడ్ అట్ అండ్ ఫర్ దిస్ వన్ ఆఫ్ అండ్ సో అన్నిటికీ ఎండ్ లో యాడ్ చేసాం అనుకోండి సో దెన్ ఓన్లీ వన్ సైడ్ వీ కెన్ ఫోకస్ సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇటు యాడ్ చేస్తుంటే రెండు ఓవర్లాప్ అవుతున్నాయి ఓకే సో వీల్ యాడ్ ఇట్ ఎవ్రీథింగ్ ఎట్ ఎండ్ సో ఇక్కడ ఒక స్పేస్ వస్తుంది దీనికి ఎండ్ లో యాడ్ చేస్తాం దీనికి ఎండ్ లో యాడ్ చేస్తాం దీనికి ఎండ్ లో యాడ్ చేస్తాం సో వీల్ యాడ్ ఇట్ అట్ ద ఎండ్ సో లెట్స్ ట్రై దట్ స్టార్టింగ్ విత్ దిస్ లార్జ్ మార్జిన్ అండ్ ఇక్కడ కూడా లార్జ్ మార్జిన్ అండ్ హియర్ ఆల్సో లార్జ్ మార్జిన్ so we added all large margin ends so each end there added let's see all got overlap it's all the more problem సో అన్ని కూడా అటాచ్ అయిపోతున్నాయి సో లార్జ్ మార్జిన్ ఎండ్ యాడ్ చేస్తే సరిపోవట్లేదు సో వై ఇట్స్ నాట్ సఫిషియంట్ నాట్ షూర్ కరెక్ట్ లార్జ్ మార్జిన్ ఎండ్ కరెక్ట్ అయినా ఎనీ టైప్ CPUI large margin is fine medium margin and recheck CPUI let me give it a try not sure we'll wind up with that one. I'll just try this and we'll time up. Begin option actually. So first type ki begin option. It's all yeah. This first row set test ante so then we can use it same for all the rows. So this looks perfect. So here ikkada manaki field class ke begin lone we have to verify. Then begin for Concur gadgets. So just begin లో tiny address it should it's already there medium సరిపోవట్లేదా అండ్ స్ట్రేంజ్ యాక్చువల్ గా ఒక దగ్గర వర్క్ అయిపోయారు రావట్లేదు సో మేబీ సంథింగ్ వి ఆర్ మిస్సింగ్
సో టైనీ తీసుకున్నాడు ఇక్కడ డేటాతో యాడ్ చేసిన తర్వాత మనకి కన్స్టెంట్ గా రావచ్చు. సో ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఇక్కడ డేటా లేకపోవడం వల్ల కూడా ఆర్ నాట్ షూర్ ఏదంటే ఈ లెంత్ ఉంది కదా, సో లెంత్ వల్ల ఇట్ మైట్ టేక్ మోర్ బిట్ కంపారిటివ్లీ. సో లెంత్ ఆఫ్ టైటిల్ టెక్స్ట్ వల్ల కూడా ఇట్ మైట్ వేరీ. సో ఐ గెస్ ఈ విడ్త్ లెంత్ చేంజ్ అవుతుంది అనుకుంటాను. సో ఇట్ లుక్స్ ఆడ్, విల్ ట్రై టు రెక్టిఫై. వాట్ ఐ విల్ డూ ఇస్ మీ మేక్ ఇట్ అండ్ దీన్ని కూడా somehow strangely it is overlapping. మనం ఎనీథింగ్ ఇక్కడ టైనీ తీసుకున్నా ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు. ఓకే, లెట్ ఇట్ బి. సో విల్ కమ్ బ్యాక్ టు దిస్. సో ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే విల్ ట్రై టు పిక్. వీ మైట్ బి మిస్సింగ్ సంథింగ్. ఓకే, ఇది ఇలా రాకపోయినా మనం వీ కెన్ యూస్ సిఎస్ఎస్ యూస్ చేసి మనం బిట్ కంట్రోల్ చేయొచ్చు. సో ప్రీవియస్ గా మనం ఇక్కడ ఎలాగైతే మనం రౌండెడ్ కి అడ్జస్ట్ చేస్తాం కదా, ఇక్కడ అడ్జస్ట్ చేస్తామా, సో మనం అలా రౌండెడ్ యూస్ చేస్తున్నాడు, వీ కెన్ యూస్ దట్ టు కంట్రోల్. ఓకే, బట్ రైట్ ఇట్ ఇస్ స్పేస్, బట్ ఇట్ ఇస్ అన్ఈవెన్ స్పేస్. సో ఏదైనా ఎక్కడైనా యాడ్ చేస్తే మీడియం వర్క్ అయితే ఇట్ షుడ్ బి బెటర్. ఇక్కడ బేసిక్ అంటే వీ కెన్ యాడ్ అప్ టు 3x3 ఆర్ 4x4. సో ఇక్కడ స్పేస్ ఉంది కనుక వీ కెన్ గో అప్ టు 4 times. వన్ మోర్ టైల్ యాడ్ చేసి, సో ఇదే మ్యాట్రిక్స్ ని వీ కెన్ రిపీట్ టు రో 2 రో 3. సో ఇది నేను యాడ్ చేస్తాను, సో మీరు కూడా ట్రై చేయండి. సో యూ కెన్ ట్రై. సో వన్స్ ఈ లేఅవుట్ వరకు సెట్ చేస్తారంట, దెన్ విల్ జంప్ టు కంప్లీట్ బైండింగ్. సో ఈ బైండింగ్స్ అని చేసి దెన్ విల్ గో టు చార్ట్స్ సబ్సిక్వెంట్. సో టుమారో విల్ ఫోకస్ ఆన్ మేకింగ్ ఇన్ టు బైండింగ్ విత్ ఓడిటా బైండింగ్స్ అవి చూద్దాం. సో బైండింగ్ సింటాక్స్ అంతా కూడా వీ కెన్ ఫోకస్ ఆన్. సో ఫర్ ద ఫస్ట్ ఇనిషియల్ స్క్రీన్, సో జస్ట్ ట్రై దిస్. ఈరోజు పిక్ చేయడానికి ట్రై చేస్తాను సార్. మీరు మండే అవైలబిలిటీలో ఉంటారు సార్? ఇంటికి వెళ్తున్నారు మీరు? ఫైన్. సో మండే అంటే ట్రావెల్ చేస్తున్నారా? లేదు సార్, నేను అసలు వెళ్ళొచ్చు సార్ ఎలక్షన్ కి, ఇక్కడే ఉంటాను. మనం రేపు కనెక్ట్ అవ్వచ్చు. సో ఇఫ్ యూఆర్ అవైలబుల్ వీ కెన్ సిట్, బికాస్ ఇది మనం వీ కెన్ వైండ్ అప్ హోల్ సినారియోస్. సార్ టుమారో కూర్చున్నాం at 7 o'clock the same time we can catch, or make different time enough. It's fine. సార్ రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైనా కూర్చున్నాం అయితే మనం రేపు సేమ్ టైం విల్ మీట్, సో దట్ రేపు వీ కెన్ వైండ్ అప్ మోస్ట్ ఆఫ్ ద ఎక్సెస్. సో ఎక్సెస్ వైండ్ అప్ అయిపోయింది అనుకోండి, దెన్ మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు టుమారో. ఓకే, సో విల్ సీ మ్యాక్సిమం ఎంతవరకు వీ కెన్ డూ. సో బైండింగ్ ఎక్సెస్ చేస్తాం అనుకోండి, ఇది అయిపోతుంది మోస్ట్లీ. ఇఫ్ వీ కెన్ see we can cover charts also. So we'll try to complete this use case then. Okay, we'll catch up tomorrow. Yeah.